హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కు లబ్ధిదారుల ఎంపిక కోసం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్వే మొదలుపెట్టారు. సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. సర్వే ప్రక్రియ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వేగంగా జరుగుతోంది, ఇంకొన్ని జిల్లాల్లో నత్తనడక సాగుతోంది. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేశారు. ఈ సర్వేను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన సర్వేలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 80.54 లక్షల దరఖాస్తుదారుల్లో 9.19 లక్షల మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసి సొంత స్థలం కలిగిన వారిలో 2.35 లక్షల మంది పెంకుటిళ్లలో ఉంటున్నారు. 2.17 లక్షల మంది సిమెంట్ రేకుల ఇళ్లలో ఉంటున్నారు. 1.86 లక్షల మంది జిఐ రేకుల ఇళ్లలో నివసిస్తున్నారు. 1.22 లక్షల మంది స్లాబ్ ఇళ్లలో ఉంటున్నారు. 69,182 మంది మట్టి మిద్దెల్లో ఉంటున్నారు. 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు కప్పిన ఇళ్లలో నివసిస్తున్నారు. 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో తలదాచుకుంటున్నారు. 12,765 మంది పెంకులు పగలడంతో టార్పాలిన్ కవర్లు కప్పిన ఇళ్లలో నివసిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో 59% సర్వే పూర్తయింది. యాదాద్రి, భువనగిరి, జనగామ, జగిత్యాల జిల్లాలో 58% సర్వే జరిగింది. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో 30% లోపే సర్వే జరిగింది. జిహెచ్ఎంసీలో 7% మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో ప్రజాపాలన దరఖాస్తులు 10.70 లక్షలు వచ్చాయి. ఇప్పటి వరకు 74,380 మంది ఇళ్లకు సర్వేయర్లు వెళ్లారు. ఇక మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతి కల్లా ఇళ్లలోకి పంపే పని పూర్తి చేయాలనేది ప్రభుత్వం టార్గెట్గా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి చూడాలి.